హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. సీజన్లో మనకు ఎక్కువగా దొరుకుతుంటుంది కదా క్యారెట్. ఆ క్యారెట్ కాకపోయినా మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే క్యారెట్ అయినా పర్వాలేదు, దాంతో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా చేసేసుకుందాం. అలాగే దీని టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. స్వీట్ తినాలనిపించినప్పుడు పెద్దగా కష్టపడకుండా ఒక్కసారి గాజర్ హల్వా చేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద స్వీట్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం కాగిన తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అయితే కాజు బాదం వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దగ్గర కిస్మిస్ ఉంటే అది కూడా వేసుకోండి. మరి కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేయాలి. ఇందులోకి ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ క్యారెట్స్ని ఒక 5 తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను. నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది, ఒక 2 కప్స్ అవుతుందండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకుంటేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది. 5 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. కాగబెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్పుల క్యారెట్కి 1 కప్పు పాలు పోసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. క్యారెట్ హల్వాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యారెట్స్ ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా షుగర్ పట్టదండి. షుగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు కోవా వేసుకోవాలి. పచ్చి కోవా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, అలాగే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. కోవా లేకుండా చేసుకోరాదా అని మీరు అడగచ్చు. చేసుకోవచ్చండి, తప్పకుండా మీరు కోవా కూడా స్కిప్ చేయొచ్చు. కోవా వేసుకోకపోయినా కూడా క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. సో ఇట్స్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కోవా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. అది కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే ఎంత టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అండి. ఒకసారి సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ పద్ధతిలో చేసుకుంటే కుక్కర్లో ఉడకబెట్టడాలు, తర్వాత చల్లారబెట్టడాలు అట్లాంటివి ఏవి ఉండవు కదా. సో సింపుల్ ప్రాసెస్. వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఊరికే వెళ్ళిపోకండి, గంట సింబల్ని క్లిక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.